దయచేసి ఈ ఫోన్స్ని ప్రెజెంట్ అయితే స్కిప్ చేయండి. వాళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి వాళ్ళు ఇచ్చిన ప్రాసెసర్కి అంత వర్తీ అయితే కాదు. మరి ఈ ఫోన్స్ ఎవరు కొనాలి, ఎందుకు కొనాలి, ఎప్పుడు కొనాలి, ఇదైతే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ కృష్ణ. అందరికి నమస్తే, నా పేరు కృష్ణ. ఈరోజు మనం ఈ వీడియోలో రియల్మీ 14 Pro Plus అయితే నిన్న మనకు లాంచ్ చేశారు. ప్రజెంట్ అయితే ప్రీ బుకింగ్ స్టార్ట్ అయింది. ఫ్లిప్కార్ట్ అలానే రియల్మీ వాళ్ళ అఫిషియల్ వెబ్సైట్లో అయితే ప్రీ బుకింగ్ స్టార్ట్ అయింది. మనకి రియల్మీ 14 Pro వచ్చేసి బేస్ మోడల్ 8GB RAM 128GB మోడల్, ఇది 30,000కి లాంచ్ చేశారు. కానీ కార్డ్ ఆఫర్ యూస్ చేసుకుంటే మనకి 28,000కి అయితే వస్తుంది. అలానే రియల్మీ 14 Pro వచ్చేసి 25,000కి బేస్ మోడల్ 8GB 128GB స్టోరేజ్ అయితే మనకి లాంచ్ చేశారు. కానీ కార్డ్ ఆఫర్ యూస్ చేసుకుంటే మనకి 23,000కి అయితే వస్తుంది. ఒక విషయం ఇక్కడ మెన్షన్ చేయాలి, ఇవైతే పూర్తిగా కెమెరా సెంట్రిక్ ఫోన్స్, అలానే ఆఫ్లైన్ టార్గెట్ చేసి తీసుకొచ్చిన ఫోన్స్ అయితే అర్థమవుతుంది ఆ ప్రైస్ చూస్తుంటే. ఇంకొక విషయం, రియల్మీ 14 Pro సిరీస్ అయితే ప్రెజెంట్ కొనకండి. ఒక 3 months వెయిట్ చేసి మనకు ఆఫర్స్లో వచ్చినప్పుడు రియల్మీ 14 Pro Plus 25,000 బిలో వచ్చినప్పుడు పర్చేజ్ చేయండి. అప్పుడు మీకు వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే అవుతాయి ఇవి. ఈ వీడియోలో నేను రియల్మీ 14 Pro Plus గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నా. రియల్మీ 14 Pro అసలు ఆ బడ్జెట్లో ఎందుకు తీసుకొచ్చారో కూడా నాకు అర్థం కాలేదు. రియల్మీ 14 Proలో మనకి మెయిన్ ఏవే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ తీసేశారు. ఓన్లీ 50 మెగాపిక్సెల్ సోనీ IMX 882 సెన్సార్ అదొకటి ఇచ్చారు. అలానే పెరిస్కోపిక్ లెన్స్ అయితే తీసేశారు. ఇంకొకటి ముందర 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఏదైతే ఉందో అందులో 4K వీడియో రికార్డింగ్ అయితే తీసేశారు. ఓన్లీ 1080pకి మాత్రమే అడ్జస్ట్ చేశారు. ఆ ప్రైస్ కేటగిరీలో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్ అయితే ఇచ్చారు. అది అంత వర్తీ అయితే కాదు. సో ఇలాంటి మెయిన్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేశారు రియల్మీ 14 Proలో. సో అందుకనేసి ఈ వీడియోలో అది స్కిప్ చేస్తున్నా. రియల్మీ 14 Pro Plus గురించి అయితే మాట్లాడతాను. ఎందుకంటే ఫ్యూచర్లో ఒకవేళ రియల్మీ 14 Pro 20K అండర్ వచ్చినా కూడా ఆ కాంపిటీషన్కి తట్టుకోలేదన్నమాట. అది ఇంకా చాలా మంచి ఫీచర్స్ ఉన్న ఫోన్లు అయితే ఉన్నాయి. కెమెరా సెంట్రిక్ అంటే కెమెరా సెంట్రిక్ కూడా కాదు, ఓన్లీ 50 మెగాపిక్సెల్ సోనీ IMX 882 సెన్సార్ ఒకటే ఉంది అందులో. పెరిస్కోపిక్ లైన్స్ కూడా లేవు అందులో. సో అండర్ 20K బడ్జెట్ ప్రైస్ రేంజ్లో వచ్చినా నేను రియల్మీ 14 Pro అయితే తీసుకోను. సో ఇప్పుడు మనం రియల్మీ 14 Pro Plus ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. ఇందులో మనకి ఈసారి డిస్ప్లే సైజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. 6.83 ఇంచ్ అయితే వస్తుంది. అలానే క్వాడ్ కర్వ్ డిస్ప్లే అనమాట. 4 sides మనకి కర్వ్ డిస్ప్లే ఉంటుంది. అలానే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇందులో మనకి LPDDR4X ర్యామ్, అలానే UFS 3.1 స్టోరేజ్ అయితే ఇచ్చారు. కెమెరాస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు. అలానే ఇంకొకటి బ్యాటరీ 6000 mAh బ్యాటరీ, 80 watts ఛార్జర్ అయితే మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం రియల్మీ 14 Pro Plus ఎందుకు కొనాలి అండ్ టాప్ 2 రీజన్స్ అయితే చూద్దాం. అందులో ఫస్ట్ రీజన్ వచ్చేసి కెమెరా మనకి ఇందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ IMX 896 సెన్సార్, అలానే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది ఇది. ఇంకొక కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్తో అయితే వస్తుంది. అది సోనీ IMX 882 సెన్సార్తో అయితే ఇచ్చారు మనకి. ఇది 3x ఆప్టికల్ జూమ్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకొకటి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఇచ్చారు. ఇది డే లైట్లో పర్ఫార్మ్ బాగానే ఉంటుంది, కానీ లో లైట్కి వచ్చేసరికి అంత పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవచ్చు. నెక్స్ట్ సెకండ్ రీజన్ ఇందులో మనకి క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే వస్తుంది. అలానే IP68, 69 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. ఇంకొకటి మనకి ఇందులో Android 15తోనే అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. సో ఇవి మనకి టాప్ 2 రీజన్స్ అయితే చెప్పుకోవచ్చు. అదేంటి నిన్న పోకో X1 Pro ఫోన్కి ఈ రీజన్స్ అన్ని ఒక్కొక్క టాప్ రీజన్గా చెప్పుకుంటూ వచ్చావు, ఇప్పుడేంటి అన్ని కలిపి ఒకే రీజన్గా చెప్తున్నావు అంటే బాగోదు బ్రో. ఎందుకంటే ఇది 28K బడ్జెట్ ప్రైస్ రేంజ్లో లాంచ్ అయింది. అది 25K బడ్జెట్లో అవన్నీ ఆఫర్ చేస్తున్నాయి. సో ప్రైస్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా. ఇవి కూడా ఈ ప్రైస్ బడ్జెట్లో ఇవ్వకపోతే అసలు బాగోదు. సో అందుకని చెప్పి అన్నీ కలిపి ఒక రీజన్గా చెప్పాను, టాప్ రీజన్గా. సో కంక్లూజన్ ఏంటంటే ఈ ఫోన్స్ ఇప్పుడైతే తీసుకోకండి. ఆఫర్లో ప్రైస్ తగ్గినప్పుడు మాత్రమే ఈ ఫోన్స్ చూస్ చేసుకోండి. అది కూడా రియల్మీ 14 Pro Plus ఒకటే నేను సజెస్ట్ చేస్తాను. రియల్మీ 14 Pro కూడా సజెస్ట్ చేయను. ఎందుకంటే ఆ 20K నుంచి 30K బడ్జెట్ చాలా ఫ్లాగ్షిప్ కిల్లర్ డీల్స్ వచ్చే ఫోన్స్ అనమాట. అవి ఇప్పుడు మీకు అర్థం కాదు, ఇంకా ఫ్యూచర్లో చాలా ఫోన్స్ వస్తాయి. ఆ ఫోన్స్ వచ్చినప్పుడు ఈ కాంపిటీషన్కి అసలు తట్టుకోలేము అనమాట. అది ఇవి క్లియర్గా ఆఫ్లైన్ సెంట్రిక్ ఫోన్స్. మీరు చూసుకుంటే ఆన్లైన్లో ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి అయితే ఒక 30 to 40% సేల్ వరకే ఉంటుంది. అదే ఆఫ్లైన్లో అయితే 60% సేల్ అయితే ఉంటుంది. అందుకే వాళ్ళు ఆఫ్లైన్ టార్గెట్లో పెట్టుకొని డిజైన్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. ప్రాసెసర్ పైన అంత ఇంపార్టెన్స్ చూపించలేదు. అలానే కెమెరాస్ పైన టార్గెట్ చేసి తీసుకొచ్చారనమాట. సో ఇది నా కంక్లూజన్ అయితే. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.